నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రైడ్ మ్యాగీ అండి. ఇది మా అమ్మాయి చేసింది. చూడండి ఎలా చేసిందో మీకు చూపిస్తాను నేను. ఉండు, ఏం కాదు. ఇప్పుడు ఏం వంట చేసా చెప్పు. ఏమేమి వేస్తున్నావు? ఎల్లిపాయ వేసిన కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్ క్యారెట్ వేస్తున్నా. ఫ్రై చేద్దాం ఉప్పు అవి వేసి. జస్ట్ ట్రయల్ అంతే. అది ఎట్లా టర్న్ అవుతుందో నాకు కూడా తెలియదు. ఐడియా. వర్షం పడుతుంటే ఆమెకి మసాలా మ్యాగీ తినాలనిపించిందట. నాకు మ్యాగీ కావాలి మమ్మీ అంటే, సరే చేయనంటే నేనే చేస్తానన్నది. ఇంకా క్యారెట్ ఒకటి కట్ చేసుకుంది. ఉల్లిపాయ అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కువ కూరగాయలు వేసుకోవచ్చు, కానీ ఇంకా ఆమెకు అవే ఇష్టం, అవి వేసుకుంది. ఇక్కడ మ్యాగీ జస్ట్ ఉడికిచ్చి వాటర్లో వంపేసి పెట్టుకున్నాను అనమాట. చల్ల నీళ్ళల్లో వేసేసుకొని అట్లా పొడి పొడిగా వచ్చేటట్టుగా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే అది వచ్చింది. అది పక్కన పెట్టుకుంది. ఫస్ట్ ఇది కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఈ మిగతాదంతా కలుపుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి అవి? పచ్చిమిర్చి వేస్తున్నా. వేసి నేను ఉప్పేయలే, మర్చిపోయాను. వేస్ట్లే, ఏముంది. ఓకేనా? చాలా చాలా చాలే మసాలాలా ఉంటుంది. కిచెన్ అంతా చెత్త చెత్త చేసింది. క్యారెట్లు కోసి అటుపక్క చెక్క అటు పెట్టేసింది. గంటలో 1-2-3 స్పూన్లు తీసి కింద వేసింది. మ్యాగీ ఉడికేసి కొన్ని గిన్నెలు ఇటు పెట్టింది. ఇంకా చేస్తుంది కదా, చేసేటప్పుడు ఏదన్నా అంటే మొత్తం చేసుకోదని చెప్పేసి నేనేమి అనలేదన్నమాట. చెయ్యి ఎట్లనో అట్లా చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటే అయిపోతుందిలే అనుకున్నా. గంటతోటి ఎన్నిసార్లు కొట్టాలి? గంటతోటి అట్లా 3 సార్లు కొట్టుకోండి. ఓకే, 3 సార్లు గంటతోటి ఇట్లా కొడితే టేస్ట్ బాగా వస్తుంది అంట. మమ్మీ ఏం చేయాలనుకున్నా నేను? మమ్మీ మ్యాగీ ప్యాకెట్, మమ్మీ మసాలా, మ్యాగీ మసాలా. ఇప్పుడు ఇంట్లో ఘాట్ ఎలా లేపుకోవాలనేది చూడాలి. అలా వేడి వేడిగా ఉన్న దాని మీద మనం ఇట్లా మసాలా వేసామంటే ఇల్లంతా ఘాట్ అవుతుంది. దిస్ ఇస్ మ్యాగీ మసాలా. మిక్స్ మిక్స్ మిక్స్. అందుకే ఇంకా ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ పడుతుందా అనిపిస్తుంది. అబ్బాయి ఇట్లా తీసుకొని తింటే బాగుంటది. ఏం అక్కర్లేదు, అన్నంలోకి వేసుకొని తింటా. ఆయిల్ అక్కర్లేదులే. నైట్ ఎంత తక్కువ తింటే ఒక్క మ్యాగీ చేయడానికి 1 అవర్. నేను 2 minutes లో చేసేది 1 hour చేస్తుంది. అయినా చేస్తే టేస్టీగానే ఉంటది. ఆ గంటే కొట్టింది, మర్చిపోయాను మళ్ళా. మనం ఇప్పుడు లైట్ గా సాస్ వేసుకుందాం. నీకు టమాటా సాస్ కావాలా? నీకు వద్దైతే నాకు వద్దు, నీకు కావాలైతే నాకు కావాలి. నాకు టమాటా సాస్ టేస్ట్ నచ్చదు, సో నేను వెయ్యను. టేక్ సమ్ డార్క్ సోయా సాస్. ఓకే, అంటే కొంచెం గట్టి మాట్లాడొచ్చుగా. ఏం కాదు, చాలు చాలు. చేదు వస్తుంది ఎక్కువ వేసుకోవద్దు, అంటే వేడి హీట్ ఎక్కువ సోయా సాస్ ఎప్పుడైనా. అలా కొంచెం డార్క్ సోయా సాస్ వేసుకొని ఇలా ఇలా కలుపుకోవాలి. డార్క్ సోయా సాస్ వేసేసింది. అలా గంటను కూడా 3 సార్లు కొట్టుకోవాలి. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఇప్పుడు వెనిగర్ వేస్తుంది. ఇప్పుడు 1 cup. ఓకే, వెనిగర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వెనిగర్ యూ కెన్ యూజ్ లైమ్. కాకపోతే కొంచెం నిమ్మకాయ టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ టేస్ట్ వస్తుంది, కానీ ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ రసం వేయొద్దు, చేదు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, వెనిగర్ లాగా వేయొద్దు ఎప్పుడైనా. అది వేడి, అది ఎప్పుడైనా నిమ్మకాయ రసం వేయాలంటే దించే ముందల వేయాలి, దించినాక వేయాలి కొన్నిటికి. ఓకే ఓకే. నేను ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుంటున్నాను. నూడిల్స్ వేసేస్తుంది. దాని కానీ ఎక్కువ, అది ప్లాస్టిక్ది అంటుకుంటది. ఓకే, సో అందుకని మమ్మీ ఉన్నప్పుడే వంటలు చేసుకోవాలి, మనకు సరిగ్గా తెలియదు కాబట్టి. మమ్మీ లేనప్పుడు వంటలు చేయకండి, అన్ని ఫ్లాప్ అవుతాయి. మమ్మీ ఇది కలుపు. ఓకే, ఇప్పుడు నేను తీస్తాం. మ్యాగీ మాత్రం చాలా బాగా టేస్టీగా వచ్చింది. బయట
స్టాల్స్ దగ్గర చైనీస్ స్టాల్స్ దగ్గర తింటారు కదా, ఆ ఫ్లేవర్ వచ్చిందనమాట. ఇంకా కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఆమె స్టైల్లోనే చేసుకుంది. అయినా సరే చాలా బాగుంది, తనకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి మ్యాగీని ఇట్లా ఉడకబెట్టేసి కొంచెం అంతా 50% వార్పు చేసేయండి. చేసేసిన తర్వాత ఇట్లా కూరగాయలన్నీ వేసుకొని క్యారెట్లు గినుక ఇట్లా చేసుకోండి. చాలా బాగుంది, చాలా టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. కొత్తిమీర లేకుండా కావాలంట. ఇంకా అసలు క్యారెట్ కూడా వద్దంటది, కానీ మరి ఎట్లా వేసుకుందో ఎందుకు వేసుకుందో తెలియదు క్యారెట్. ఓకే, ఫ్రైడ్ మ్యాగీ అయిపోయింది. దీంట్లో మనం అన్ని కూరగాయలు వేసుకోవచ్చు, కానీ ఈమెకు నచ్చింది ఏదో అదే వేసుకుంది. మొత్తం ప్లెయిన్ గా తింటే నేను తిడతానని క్యారెట్ వేసుకుంది. బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్, క్యాప్సికమ్, మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంటే దొండకాయ, బెండకాయ వేస్తే బాగుండదు, కానీ క్యాబేజ్, చైనీస్ దాంట్లో వేసుకునేవన్నీ వేసుకోవచ్చు. కానీ ఈమె ఇవే వేసుకుంది. ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఆమె వేసుకుంది ఇదే. ముఖ్యంగా నాకు ఇష్టమైంది ఒకటి ఉంటది. ఏంటిది? క్యారెట్ కాదు, వాట్? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కార్న్ నచ్చదు, కానీ నాకు ఇష్టం. కానీ ఏం చేస్తాను, నేను ఒక్కదాన్ని మ్యాగీ చేసుకుంటా ఎప్పుడన్నా, అప్పుడు స్వీట్ కార్న్ వేసుకుంటా. ఒక కంకి స్వీట్ కార్న్ వేసుకొని హాఫ్ మ్యాగీ వేసుకొని తింటా అనమాట. ఓకే, అఖిల చేసింది చూడండి. ఇప్పుడు దీని ఎట్లుందో చెప్తుందా? ఫ్రైడ్ మ్యాగీ తిని చెప్పేది ఏం లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రైడ్ మ్యాగీ, చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా వర్షం పడుతున్నప్పుడు అసలు అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుందన్నమాట. ఇంకేంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఒక పోర్క్ పెట్టుకొని ఇలా పెట్టుకొని తినాలన్నమాట. ఎప్పుడైనా ఇలా వర్షం పడుతుంటే చల్లని వెదర్లో ఇలా మ్యాగీ చేసుకొని తినండి. ఫ్రైడ్ మ్యాగీ.